హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము హిస్టరీ స్టార్ట్ చేయబోతున్నాము. దీన్నే మనకు ఈసారి 8th క్లాస్ న్యూకి సంబంధించి హిస్టరీ అని అనకుండా ఇక్కడ అవర్ పాస్ట్ అంటే మన గతాలు అనేటువంటి పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది, చూసుకోవాలి. ఓకే, మన గతాలు ఆల్రెడీ 3rd నుంచి 7th వరకు అన్ని క్లాసెస్ చెప్పున్నాము. 8th కూడా బయాలజీ కంప్లీట్ అయిపోయింది, జాగ్రఫీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం హిస్టరీ స్టార్ట్ చేసుకున్నామండి. హిస్టరీలో మనం చూసినట్టయితే ఇది మనకి 2023కి సంబంధించి ఓకే న్యూ టెక్స్ట్ బుక్ లెసన్స్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. 10 లెసన్స్ దాకా ఉన్నాయి. ఎలా, ఎప్పుడు, ఎక్కడ. ఇప్పుడు ఫస్ట్ లెసన్ డిస్కస్ చేసుకుంటాం అన్నమాట మనము. ఇదంతా సెమిస్టర్ 1, ఇదంతా సెమిస్టర్ 2, 5 లెసన్స్. ఫస్ట్ వన్ ఏంటంటే ఎలా, ఎప్పుడు, ఎక్కడ, హౌ, వెన్ అండ్ వేర్. ఓకే, ఫస్ట్ లెసన్ చూసినట్టయితే మనకు ఈసారి ఇలాంటి పిక్చర్స్ అనేటివి ఎక్కువగా ఇచ్చారు, చూసుకోవాలి. ఓకే, ఇయర్, ఎవరు గీశారు ఈ పిక్చర్ అనేది, ఓకే, ఎవరు చిత్రీకరించారు ఈ పిక్చర్ అనేది కూడా మనకి ఇక్కడ చూసుకోవాలి. ఇదంతా అప్లికేషన్ టైపే వస్తుంది ఈసారి అంతా హిస్టరీ పరంగా. ఆల్రెడీ యాప్లో మీకు హిస్టరీ కూడా అప్డేట్ అయిపోయింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక, ఇంకా పర్చేజ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక పర్చేజ్ చేసుకోండి. ఆల్రెడీ బయాలజీ, జాగ్రఫీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి టెస్ట్లు అలాగే వీడియోస్ వినండి, వచ్చి మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. ప్లస్ ఇక్కడ లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి మీకు ఓవరాల్గా కంప్లీట్ అవుతుంది అనమాట సిలబస్ మొత్తం. హిస్టరీకి సంబంధించిన టెస్టులు కూడా అప్డేట్ అయిపోయినా ఒకసారి చూడండి. ఇదే విధంగా 3rd నుంచి 8th వరకు సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ వేసుడు 9th 10th లింక్డ్ టాపిక్స్ సంబంధించి మీకు ఇక్కడ ఆల్ టెస్ట్ సిరీస్ అనేటివి మీకు ఇక్కడ లభ్యమవుతాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే, ఓకే, ట్రై మెథడ్స్, డిఎస్సికి ఏవైతే కావాలో అవన్నీ మీకు ఇక్కడ పొందుపరుచున్నాం. ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. సో ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా 3-4 months టైం ఉంది కాబట్టి సో ఈజీగా మీరు ఇక్కడ మొత్తం కవర్ చేయవచ్చు. టెక్స్ట్ బుక్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఫ్రీగానే పెట్టున్నాం యూట్యూబ్లో. ఓకే, మీకు ఇంకా మెటీరియల్స్ లేవంటే కనుక, టెక్స్ట్ బుక్స్ లేకుంటే కనుక ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్స్ సంబంధించే క్విక్ రివిజన్ క్లాసెస్ అనేటివి ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఇక్కడ పీడిఎఫ్స్ అనేటివి మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి కన్నా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా తీయించుకోవచ్చు. ఇలా చేయించుకొని మీరు ఇక్కడ రివిజన్కి యూజ్ అవుతుంది. ఇలా రివిజన్ చేసుకోవడము ప్లస్ ఇక్కడ కొంచెం టెస్ట్ సిరీస్ అనేటివి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేసినట్టయితే కనుక టెక్స్ట్ బుక్స్ అంతా కవర్ చేసినట్టయితే కనుక 40 మార్క్స్, ఓకే, 40 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. మొత్తంగా మీరు ఒక పట్టు అనేది సాధించాలి 3rd నుంచి 10th వరకు. ఓకే, వీటికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా మనకి ఇక్కడ వీడియో క్లాసెస్ కూడా ఉన్నాయి 400 రూపీస్తో. ప్లస్ సైకాలజీ సంబంధించి టెస్ట్ చూసినట్టయితే ఓన్లీ 1 రూపీతో ఉంది. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. టెస్ట్ అనేటివి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 1000 బిట్లు అనేటివి మీకు ఇక్కడ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. మెయిన్ ఈ టెస్ట్ సిరీస్ అయితే కనుక చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి. మీరు ప్రాక్టీస్ చేసుకోండి, తర్వాతనే పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫ్రీ టెస్ట్లు ఇవన్నీ మనకు ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి. ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వెళ్ళిపోదాం క్లాస్లోకి. ఎలా, ఎప్పుడు, ఎక్కడ. ఓకే, చరిత్ర చూసినట్టయితే కొంత కాల వ్యవధిలో జరిగే మార్పుల గురించి చరిత్ర అనేది చెబుతుంది. గతంలో పరిస్థితులు ఎలా ఉండేవి, ప్రస్తుతం ఎలా మార్పు చెందాయి అనేది కూడా మనకు తెలుసుకోవడానికి చరిత్ర అనేది యూజ్ అవుతుంది. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే సపోజ్ మీరు టీనో కాఫీనో తాగుతూ ఉన్నారనుకోండి. టీ కాఫీ తాగేటప్పుడు అసలు మనకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. టీ ఎవరు కనిపెట్టారు అసలు, ఓకే, కాఫీ అయినా సరే ఎవరు కనుగొన్నారు అనేది. సో అదంతా ఏమవుతుంది, దాని చరిత్ర అవుతుందన్నమాట. రైల్వేస్, ఓకే, రైలు కడ కూర్చోన్నప్పుడు కిటికీలో మనం బయట చూస్తూ ఉన్నప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుందన్నమాట. ఈ రైల్స్ అనేటివి ఎవరు కనుగొన్నారు, ఓకే, ఎప్పుడు ప్రారంభించారు, ఎలా స్టార్ట్ అయింది అసలు, ఓకే, అదంతా ఏమవుతుంది, రైల్వే యొక్క చరిత్ర అనేది అవుతుంది. ఈ విధంగా గతంలోని పరిస్థితులన్నీ మనం ఇక్కడ చూసుకుంటాం అనమాట. చరిత్ర అని అంటాం గతంలోని పరిస్థితులన్నీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదు, జస్ట్ తెలుసుకుంటే సరిపోతుంది. ఇది ఇక్కడ చూడండి, ఇవి మనకు పిక్చర్స్ ఇచ్చారు కదా, ఈ పిక్చర్ బేస్ చేసుకొని మనకు ఈసారి కొత్తగా ఇలాగా మనకు ఇవ్వడం జరిగింది. పిక్చర్ ఇచ్చేసి దాని కింద మనకు ఎవరు గీశారు, ఏ సందర్భం అది అంటే చిత్రంలోని సందర్భం ఏమిటి, ఈ సందర్భాన్ని ఎవరు మనకు చిత్రీకరించారు, ఓకే, అదైనా మనకు చూడవచ్చు. ఇక్కడ మనం పిక్చర్ చూసినట్టయితే బ్రాహ్మణులు బ్రిటానియాకు శాస్త్రాలు ఇస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ మనకు వీళ్ళ దగ్గర బ్రాహ్మణులు వీళ్ళు బ్రిటానియాకు శాస్త్రాలు ఇస్తున్నట్టుగా ఉంది. ఓకే, ఇక్కడ మనకు చూసినట్టయితే 1782లో జేమ్స్ రెనెల్ చేత చిత్రించబడినటువంటి మొదటి పటపు ముఖ చిత్రమే ఇది. మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇది ఎవరు, బ్రాహ్మణులు బ్రిటానియాకు శాస్త్రాలు ఇస్తున్నటువంటి చిత్రాన్ని చిత్రీకరించినది ఎవరు, ఓకే, జేమ్స్ రెనెల్. భారతదేశపు మ్యాప్లు తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ రెనెల్కు అడిగాడంట. ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించడానికి ఆధిక్యత ప్రదర్శించడానికి మ్యాపులు అవసరమని రెనెల్ భావించాడు.
ఈ బొమ్మలో చూసినట్టయితే భారతీయులు పురాతన భారతీయ గ్రంథాలను ఉద్దేశపూర్వకంగానే బ్రిటిష్ వారికి ఇస్తున్నట్టు చూపబడింది ఇక్కడైతే మనకు. ఓకే, ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ భారతీయ గ్రంథాలని మన బ్రిటిష్ వారికి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా ఇచ్చున్నారు. ఈ చిత్రాన్ని చిత్రీకరించింది జేమ్స్ రెనెల్. బ్రిటిష్ ఆధిపత్యానికి చిహ్నంగా భారతీయ సంస్కృతిని కాపాడవలసిందిగా మనమే బ్రిటిష్ వారిని కోరినట్టుగా ఈ చిత్రంలో చిత్రీకరించడం జరిగిందంట. చూడండి, ఇక్కడ మనమే ఏదో మన శాస్త్రాలన్నీ ఇచ్చేసి మీరు మమ్మల్ని పరిపాలించండి మంచిగా అని చెప్పి ఇచ్చినట్టుగా ఇక్కడ చిత్రం గీశారు. ఇది గీసినది ఎవరంటే చిత్రీకరించింది రెనెల్. ఓకే, చెప్పింది ఎవరు అంటే ఇక్కడ రాబర్ట్ క్లైవ్. నెక్స్ట్ పేజ్లో చూసినట్టయితే ఇంకొక యాడ్ ఇచ్చారండి మనకి. ఇది ఒక రకంగా అడ్వర్టైజ్మెంట్ కిందకి వస్తుందన్నమాట. యాడ్ అంట ప్రకటనలు అభిరుచిని పెంపొందిస్తాయి అని ఇచ్చారు. కొత్త వస్తువులు మార్కెట్లో ఎలా సృష్టించబడతాయో, కొత్త అభిరుచులు ఎలా ప్రాచుర్యం పొందుతాయో అర్థం చేసుకోవడంలో పాత ప్రకటనలు సహాయపడతాయి. 1922లో ఓకే లిప్టన్ టీ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా టీ యొక్క హుందాతనాన్ని తెలియజేస్తుంది. 1922లోదండి ఇది మనకు లిప్టన్ టీ. ఓకే, లిప్టన్ టీ ఒక అడ్వర్టైజ్మెంట్ చేయడం. ఇప్పుడు మనం పోస్టర్స్ అంటించుకుంటూ ఉంటాం కదా, ఎవరైనా సెలబ్రిటీని పిలిచి వాళ్ళతో చేపిస్తూ ఉంటారు బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి. సో ఈ విధంగానే ఇక్కడ మనం చూసినట్టయితే ఒక రాజు లిప్టన్ టీ గురించి మనకు అడ్వర్టైజ్ ఇస్తున్నట్టుగా ఇక్కడ ఒక పోస్టర్ అనేది అంటివ్వడం జరిగింది. పై చిత్రంలో వెనక వైపు నుండి భారతీయ కోటల యొక్క బయటి గోడను చూడవచ్చు. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇవి భారతీయ కోట యొక్క బయటి గోడలుగా చూసుకోవచ్చు. అటు గుర్రం మీద ఉన్నారు చూడండి. తను ఎవరంటే ఈయనకు బిరుదు ఏముందంటే డ్యూక్ ఆఫ్ కానెక్ట్ అనేటువంటి బిరుదు కలిగి ఉన్నాడు. ఈయన ఎవరంటే బ్రిటన్ విక్టోరియా మహారాణి యొక్క 3వ కుమారుడు అని చెప్పచ్చు. ఈయనకు బిరుదు ఏంటి డ్యూక్ ఆఫ్ కానెక్ట్. ఓకే, ఈయన బిరుదు ఏంటి అని ఇచ్చారు అంతేగాని మనకి ఇక్కడ చూడండి బ్రిటన్ విక్టోరియా మహారాణి యొక్క 3వ కుమారుడు అని ఇచ్చారు. పేరైతే మనకి ఇవ్వలేదు. ఇక్కడ డ్యూక్ ఆఫ్ కానెక్ట్ అనేటువంటి బిరుదు కలిగిన వారు. ఇక్కడ ఇదంతా మనకేం ఇబ్బంది అంటే మనకు అంత అవసరం అయితే ఏం లేదు. ఇక్కడ చూసుకుందాం. మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్. ఫస్ట్ ప్రారంభమైందే మనకి ఇక్కడ గవర్నర్ జనరల్ పదవితో ప్రారంభమైంది. తర్వాత ఈ పదవినే వైస్రాయ్గా చేసేసారనమాట. నెక్స్ట్ లాస్ట్ వైస్రాయ్ ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్. ఇంకా మనము ఈ హిస్టరీ బుక్ అంతా చదివేలోపు మనము మొదటిగా ఉన్నటువంటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్ నుంచి లాస్ట్గా ఎవరు పరిపాలించారు వైస్రాయ్గా మనకి లార్డ్ మౌంట్ బాటన్. ఇంతవరకు ఏమేమి ఎలా పరిస్థితులు ఉన్నాయంతా మనం ఈ బుక్ ఫిల్ అయిపోయేలోపు అంతా నేర్చేసుకుంటాం అనమాట. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అని అడుగుతారు, లేదంటే చివరి వైస్రాయ్ ఎవరు అని అడుగుతారు. ఓకే, లార్డ్ మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్ పదవిని వైస్రాయ్గా మార్చారు తర్వాత. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే తర్వాత చాలామంది ఉన్నారు. వారన్ హేస్టింగ్సే కాదు, తర్వాత చాలామంది పరిపాలించారనమాట. గవర్నర్ జనరల్ గాను మరియు వైస్రాయ్ గాను వెల్లెల్సీ, బెంటింక్, డల్హౌసీ, కానింగ్, లారెన్స్, లిట్టన్, రిప్పన్, కర్జన్, హార్డింగ్, ఈర్విన్ మొదలైన వారందరూ ఉన్నారు. సో మనం ఇక్కడ లెసన్ అయిపోయేలోపు చూసుకుంటాం. ఈ బుక్ అంతా అయిపోయేలోపు మధ్య ఇంపార్టెంట్ వాళ్ళందరూ పరిచయం అవుతూ ఉంటారు. ఇక్కడ ఇంకో పిక్చర్ ఇచ్చారు, ఎక్కువ పిక్చర్స్ ఇచ్చారు ఈసారి. వారన్ హేస్టింగ్స్ ఈయన పేరు ఎవరంటే వారన్ హేస్టింగ్స్ ఫస్ట్ గవర్నర్ జనరల్. 1773లో భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్గా అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు 1773. చరిత్ర పుస్తకాలు గవర్నర్ జనరల్ చేపట్టినటువంటి చర్యలను వర్ణించగా చరిత్ర పుస్తకాలు ఏం చెప్తాయంటే గవర్నర్ జనరల్స్ చేపట్టినటువంటి చర్యలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి చెప్తాయన్నమాట. ఏమి చర్యలు వీళ్ళు చేపట్టారు, ఎలా పరిపాలించారని. జీవిత చరిత్రలు ఏం చెప్తాయంటే ఆ వ్యక్తులను గొప్ప వ్యక్తులుగా అభివర్ణించడం అనేది జరుగుతుంది. వారి యొక్క పెయింటింగ్స్ వారిని శక్తివంతులుగా చూపించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళ యొక్క పెయింటింగ్స్ అన్నిట్లోనూ వాళ్ళకు ఫేవర్గానే ఉన్నట్టుగా ఉంటాయండి ఇవన్నీ మనకు. ఓకే, ముందు ఇంకా చూసుకుంటాం అనమాట. 1817లో స్కాటిష్ ఆర్థికవేత్త, రాజకీయ తత్వవేత్త జేమ్స్ మిల్ బ్రిటన్ ఇండియా చరిత్ర అనేటువంటి 3 అతి పెద్ద సంపుటాల పుస్తకాన్ని ప్రచురించాడు. మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిటన్ ఇండియా చరిత్ర బుక్ మనకు ప్రచురించింది ఎవరు అంటే జేమ్స్ మిల్ అండి. ఓకే, ఈయన స్కాటిష్ ఆర్థికవేత్త, రాజకీయ తత్వవేత్తగా చెప్పచ్చు. ఇయర్ ఏంటి అంటే 1817లో. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ లైన్ కూడా. నెక్స్ట్ వచ్చేది కూడా ఈ పుస్తకంలో భారతదేశ చరిత్రను ఎన్ని యుగాలుగా వర్గీకరించాడు అంటే 3 యుగాలు. 3 యుగాల్లో కూడా మరి ఏవేవి అని కూడా అడుగుతాడు. హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా వర్గీకరించాడు. ఓకే, ఇక్కడ మనకు హిందూ, ముస్లిం అనేది పేరు వేరేది ఇవ్వడము, లేదంటే ఆర్డర్ చూడండి మనకి ఇక్కడ ముస్లిం అని ఇవ్వడము, వేరే పేర్లను ఇవ్వడం అనేది చూస్తాము. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, వరుస ఇదే ఉండాలి ప్లస్ పేర్లు ఇదే ఉండాలి. హిందూ, ముస్లిం, బ్రిటిష్.
ఫస్ట్ హిందూ వాళ్ళు అంట, తర్వాత ముస్లిం వాళ్ళు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు అన్నట్టుగా పరిపాలించడం అన్నట్టుగా ఇక్కడ మనకి చరిత్రని ఇది 3 విభాగాలుగా, ఈ 3 యుగాలుగా వర్గీకరించింది ఎవరు అంటే జేమ్స్ మిల్. టెస్ట్ సిరీస్లో ఆల్రెడీ మీకు క్వశ్చన్స్ ఇచ్చున్నాం చూడండి, వీటి మీద జేమ్స్ మిల్ మీదనే ఎక్కువగా క్వశ్చన్స్ అనేటివి ఇచ్చున్నాం, ఎలా మీకు అడుగుతారనేది. క్రింది వాటిలో సరైనది ఏది, సరికానిది ఏది అనేది ఎక్కువగా వస్తాయి. ఓకే, చూసుకోవాలి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఏంటంటే బ్రిటిష్ ఇండియా చరిత్ర. ఇక్కడ మనకు ఎన్ని యుగాలుగా వర్గీకరించాడు అంటే హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా వర్గీకరించాడు. ఇయర్ 1817. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈసారి పెయింటింగ్స్ ఎక్కువగా ఇచ్చారు కాబట్టి ఈ విధంగా సో చూసుకోవాలి, వాటి మీద కూడా అడుగుతారు. జేమ్స్ మిల్కు ఆసియా సమాజాల నాగరికత స్థాయి ఐరోపా వారి కంటే తక్కువ స్థాయిలో ఉన్నాయనే అభిప్రాయం ఉంది. ఈ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే జేమ్స్ మిల్ అభిప్రాయాల ప్రకారం క్రింది వాటిలో సరికానిది ఏది అని అడుగుతారనమాట. ఇది చాలా వరకు ఒక 4-5 చెప్పుకుంటాము అభిప్రాయాలు అనేటివి. ఆ నాలుగిట్లో ఏమన్నా ఇచ్చేసి ఒక తప్పుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆసియా సమాజం యొక్క నాగరికత ఎలా ఉందంట, ఐరోపా వాళ్ళకంటే తక్కువగా ఉందంట. ఓకే, తక్కువగా ఉందని చెప్పాడు, అంటే ఆసియా వాళ్ళు చాలా తక్కువగా ఉంది నాగరికత అనేది, మాది ఎక్కువగా ఉంది మాతో పోల్చుకుంటే అని చెప్పి ఈయన జేమ్స్ మిల్ అభిప్రాయపడడం జరిగింది. ఇంకోటి చూద్దాము, చరిత్ర అంటే బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందు హిందూ, ముస్లిం నియంత్రణలు భారతదేశాన్ని పరిపాలించారని ఇతని అభిప్రాయము. అందుకనే పెట్టడం కూడా యుగాల పేరు చూడండి, హిందూ యుగం, ముస్లిం యుగం, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా, సో మళ్ళీ బ్రిటిష్ యుగం అని పేర్లు పెట్టడం జరిగింది. సో ఇది మనకు సెకండ్ అభిప్రాయంగా చెప్పొచ్చు, ఇది ఫస్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము, మత అసహనము, కులపు కట్టుబాట్లు, మూఢనమ్మకాలు సమాజంలో ప్రబలంగా ఉండేవని ఆయన భావించడం జరిగింది. ఓకే, మత సహనాలు, కులపు కట్టుబాట్లు, మూఢనమ్మకాలు అనేటివి ఈ మన ఆసియా నాగరికతలో ఎక్కువగా ఉండేవని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది 3వ అభిప్రాయము. నెక్స్ట్ చూద్దాం, కంపల్సరీ ఈ అభిప్రాయాల్లో కానిది ఏది సంబంధించి సరి కానిది ఏది లేదా సరైనది ఏది అని అడిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి, చూసుకోవాలి. నెక్స్ట్, బ్రిటిష్ పరిపాలన భారతదేశాన్ని నాగరికం చేయగలదని మిల్ అభిప్రాయం. అంటే ఇప్పుడు ఆసియా నాగరికతలో ఈ మూఢనమ్మకాలు అన్నీ ఉన్నాయి కదా, అదే మేము కానీ నేర్పించామంటే మీకు చదువు అంటే మేము కానీ పరిపాలించామంటే కనుక ఇలాంటి నాగరికత, ఇలాంటి మూఢనమ్మకాలన్నీ తీసేస్తాము అనే విధంగా ఏం చెప్పడం అనేది జరిగింది. ఓకే, మూఢనమ్మకాలన్నీ తీసేసి వీళ్ళు మంచి నాగరికత కలిగిన వాళ్ళగా మేము చేయగలము అనే విధంగా ఏం చెప్పాడు అనమాట. అలా చేయాలంటే యూరోపియన్ల అలవాట్లు చూడండి, ఇక్కడ ఆ మూఢనమ్మకాలు పోవాలి, అవన్నీ పోవాలి అంటే కులుపు కట్టుబాట్లు అవన్నీ యూరోపియన్ల అలవాట్లు, పద్ధతులు, కళలు, సంస్థలు, చట్టాలు భారతదేశంలో ప్రవేశపెట్టాలి అని అన్నాడు జేమ్స్ మిల్. అప్పుడైతేనే అవన్నీ దూరం చేయొచ్చు అన్నాడు. ఓకే, భారతీయ ప్రజలు విజ్ఞానవంతులుగా సుఖశాంతులతో జీవించడానికి భారతదేశంలోని అన్ని భూభాగాలను బ్రిటిష్ వారు జయించాలి. బ్రిటిష్ సాయం లేకుండా భారతదేశం అభివృద్ధి చెందలేదు అని చెప్పి మిల్ అభిప్రాయపడ్డాడు. ఇవన్నీ తన అభిప్రాయాలే. ఓకే, ఒకసారి చూసుకుందాం ఇంకోసారి. ఫస్ట్ వన్ ఏంటి, ఆసియా సమాజాల నాగరికత ఎలా ఉంది, ఐరోపా వారికంటే చాలా తక్కువగా ఉందని చెప్పాడు. సెకండ్, చరిత్ర అంటే బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందు హిందూ వాళ్ళు, ముస్లిం వాళ్ళు పరిపాలించారు, అందుకే ఈయన పరిపాలించారు అని చెప్పి ఈయన అభిప్రాయపడ్డాడు. అందుకే ఈయన 3 యుగాలుగా విభజించాడు, హిందూ, ముస్లిం, బ్రిటిష్ అని చెప్పి. నెక్స్ట్, మత సహనము, కులపు కట్టుబాట్లు, మూఢనమ్మకాలు సమాజంలో చాలా ఎక్కువగా ఉన్నాయంట మన యొక్క ఆసియా నాగరికతలో. సో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం వల్ల భారతదేశాన్ని నాగరికత చేయగలరని చెప్పి ఆయన అభిప్రాయపడ్డాడు. అలా చేయాలంటే ఏం చేయాలంటే యూరోపియన్ల అలవాట్లు, పద్ధతులు, కళలు, సంస్థలు అవన్నీ వీళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు నేర్చుకోవాలి, భారతదేశంలో ప్రవేశపెట్టాలి. అప్పుడే భారతీయ ప్రజలు విజ్ఞానవంతులుగా సుఖశాంతులతో జీవించడానికి భారతదేశంలో అన్ని భూభాగాలని బ్రిటిష్ వారు జయించాలంట. అప్పుడైతేనే వీళ్ళు సుఖశాంతులతో విజ్ఞానవంతులుగా జీవించగలుగుతారని చెప్పి వీళ్ళు అభిప్రాయపడడం జరిగింది. బ్రిటిష్ సహాయం లేకుండా భారతదేశం అభివృద్ధి చెందలేదు అని చెప్పి కూడా ఈయన అభిప్రాయపడ్డాడు. సో ఇవన్నీ మనకి ఈయనకు సంబంధించి ఈయన రాసినటువంటి గ్రంథాల ప్రకారము బ్రిటిష్ పరిపాలన నాగరికత ప్రగతులకు చిహ్నము. బ్రిటిష్ పరిపాలనకు ముందు భారతదేశ పరిపాలనా కాలము ఒక చీకటి యుగము. వీళ్ళు రాకముందు మన భారతదేశము ఎలా ఉండిందంటే ఒక చీకటి యుగంగా ఉండిందని చెప్పి వీళ్ళ అభిప్రాయం అండి. ఓకే, మన అభిప్రాయం కాదు, వీళ్ళ అభిప్రాయం. ఓకే, ఇదంతా వీళ్ళ గురించే ఉంటుంది, వీళ్ళు ఇలా అభిప్రాయపడ్డారు, వాళ్ళు చేసినట్టువన్నీ మనకి ఇక్కడ తెలుసుకుంటాము. నెక్స్ట్ చూసినట్టయితే బ్రిటిష్ వారి వర్గీకరణకు భిన్నంగా చరిత్రకారులు ఏమని వర్గీకరించారు భారతదేశ చరిత్రను అంటే
ప్రాచీన మధ్యయుగ ఆధునిక యుగాలుగా విభజించారనమాట. ఇప్పుడు మనం చదువుకుంటూనే ఉంటాం కదా, ప్రాచీన మధ్యయుగ ఆధునిక యుగాలుగా చరిత్రకారుడు విభజించడం జరిగింది. ఈ విభజనలో కూడా కొన్ని సమస్యలు అనేటివి ఉన్నాయంట. పశ్చిమ దేశాల నుంచి ఈ విభజన భావాన్ని తీసుకోవడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఏ దేశాల నుంచి తీసుకున్నారు? పశ్చిమ దేశాల నుంచి ఈ విభజన భావాన్ని తీసుకున్నారు. విజ్ఞాన శాస్త్రము, హేతువాదము, ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ, సమానత్వంతో కూడి ఉన్నదే ఆధునిక యుగం అని చెప్పి పశ్చిమ దేశాల యొక్క భావన. అంటే ఆధునిక యుగం అంటే ఏందో కాదు, విజ్ఞాన శాస్త్రం ఉండడము, హేతువాదము, ప్రజాస్వామ్యము, ప్రజలకు స్వేచ్ఛ ఉండడము, సమానత్వం ఉండడమే అనే విధంగా ఈయన చెప్పడం అనేది జరిగింది ఆధునిక యుగంలో. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే నెక్స్ట్ ఉంది కదా, ఇది మళ్ళీ మధ్యయుగం ఉంది కదా, దాన్ని ఏ విధంగా డెఫినేషన్ ఇచ్చారంటే ఆధునిక సమాజంలోని లక్షణాలు, అంటే ఇక్కడ చెప్పాడు కదా ఇవన్నీ లక్షణాలు లేని సమాజాన్నే మధ్యయుగం అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. చూసుకోవాలి, మధ్యయుగం అంటే ఏదో చెప్పకుండా ఈ ఆధునిక యుగంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం ఇవన్నీ లేని యుగంగానే ఈ మధ్యయుగాన్ని డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, చాలామంది చరిత్రకారులు ఈ కాలాన్ని ఏమంటున్నారంటే వలసవాద కాలము అని చెప్పి కూడా అంటున్నారు. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించి చేశారు కదా, ఇదంతా మనకు వలసవాద కాలము అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు మన దేశానికి వలస వచ్చి ఆక్రమించుకొని చేశారు ఇదంతా అని చెప్పి. బ్రిటిష్ వారు స్థానిక నవాబులను, రాజులను లొంగదీసుకొని ద్వారా భారతదేశాన్ని జయించారు. వారి పరిపాలనను ఎలా స్థాపించారో ఈ పుస్తకం మొత్తంలో మనం చదువుకుంటాం అన్నమాట. రాజ్య స్థాపన చేసిన విధానాన్ని ఇక చదువుకుంటాం. మన ఆర్థిక వ్యవస్థ మీద, సమాజం మీద వారు ఏ విధంగా కంట్రోల్ అనేది చేశారు, వారు అవసరమైనటువంటి వస్తువులు తక్కువ ధరకు ఎలా కొన్నారు, ఎగుమతి కోసం పంటలు ఎలా పండించారు, దీని ఫలితంగా వచ్చిన మార్పులు ఏంటివి కూడా మనం ఈ లెసన్స్, ఈ బుక్ అంతా మనము అయిపోయేలోపు తెలుసుకుంటాం. బ్రిటిష్ పాలన ద్వారా భారతీయ విలువల్లో, అభిరుచుల్లో, సంప్రదాయాల్లో, అలవాట్లలో వారు తీసుకొచ్చినటువంటి మార్పులను కూడా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఒక దేశం వేరొక దేశాన్ని లొంగదీసుకోవడం ద్వారా ఆ దేశంలో రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక మార్పులు అనేటివి వస్తాయి. దీన్నే మనం ఏమంటామంటే వలసవాదము అని అంటాం. ఓకే, అన్ని వర్గాల సముదాయాలు ఒకే విధమైన ప్రభావానికి లోను కాలేదనే విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఈ పుస్తకాన్ని ఏమన్నారంటే మన గతాలు అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది, హిస్టరీ అనేటువంటి పేరుతో కాకుండా. నెక్స్ట్ చూద్దాము, గత 250 సంవత్సరాలు భారతదేశ చరిత్రను వ్రాసే చరిత్రకారులు ఏ ఆధారాలను ఉపయోగించారో చూద్దాము. భారతదేశం యొక్క చరిత్రను రాయాలంటే కనుక చరిత్రకారులు ఏవేవి ఆధారంగా తీసుకొని మనకు తెలియజేయడం జరిగింది, ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక అని చెప్పి. ఓకే, చూసినట్టయితే పరిపాలన వలన రికార్డులు తయారవుతాయి. బ్రిటిష్ వారి పరిపాలనకు సంబంధించి అధికారిక రికార్డులు చరిత్ర రచనకు ఒకానొక ముఖ్యమైన ఆధారంగా చెప్పుకోవచ్చు. వ్రాయడాన్ని చాలా ముఖ్యమైన ప్రక్రియగా బ్రిటిష్ వాళ్ళు భావించారండి. అలానే అన్ని వాళ్ళు రాసి పెట్టుకున్నారు. అది చూసి మనకి ఇప్పుడు తెలవడం జరుగుతుంది. ప్రతి ఆదేశము, ప్రణాళిక విధానము, ప్రతి నిర్ణయము, ప్రతి ఒప్పందము, పరిశోధన స్పష్టంగా వ్రాసి పెట్టి ఉంచేవాళ్ళంట. ఒకసారి ఇది జరిగిన తర్వాత విషయాలను మనం సరిగ్గా అధ్యయనం చేయవచ్చు లేదా చర్చించవచ్చు. ఈ దృఢమైన భావన వల్ల తాకీదులు, ఉత్తర్వులు, నోట్లు, నివేదికలు అనే పరిపాలనా సంస్కృతి అనేది ఏర్పడడం అనేది జరిగింది. దాని బేస్డ్గానే ఇవన్నీ చిన్నగా ఇవి రావడం అనేది జరిగింది. బ్రిటిష్ వారు అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను, ఉత్తర ప్రత్యుత్తరాలను జాగ్రత్తగా భద్రపరచాలి అని చెప్పి భావించారు. అన్ని పరిపాలనా విభాగాలకు అనుసంధానంగా వారు రికార్డు గదులను కూడా ఏర్పాటు చేసేవాళ్ళంట. గ్రామ తహసీల్దార్ కార్యాలయము, కలెక్టర్ కార్యాలయము, కమిషనర్ కార్యాలయము, ప్రాంతీయ సచివాలయాలు, కోర్టులు మొదలైన వాటి అన్నిటిలోనూ రికార్డును భద్రపరచడానికి అభిలేఖాగారాలు, మ్యూజియంల వంటి ప్రత్యేక సంస్థలు కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. ఓకే, 19వ శతాబ్దం తొలి కాలంలో పరిపాలనలో ఒక పరిపాలనా శాఖ నుంచి వేరొక పరిపాలనా శాఖకు మారిపోయిన ఉత్తరాలు, తాకీదులు ప్రస్తుతం అభిలేఖాగారాలలో మనం చూసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు భద్రపరుచుకున్నారు, అవే మనకి ఇప్పుడు ఆధారాలుగా మారాయి. ఓకే, 19వ శతాబ్దం తొలి కాలంలో ఈ డాక్యుమెంట్ల నకలు అన్ని జాగ్రత్తగా చేతి వ్రాత నిపుణుల చేత వ్రాయబడ్డాయి. అంటే దాని కాపీస్ అన్నీ మనకు అప్పట్లో ప్రింటింగ్గా రాలేదు కదా స్టార్టింగ్లో, తొలికాలంలో 19వ శతాబ్దంలో. సో అప్పుడు మనకు చేతి వ్రాతతోనే రాయించారు. అంటే చాలా మందిని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర కాపీలు రాయించడం అనేది జరిగింది. సేమ్ అది ఎలా ఉందో ఇది ఇలా. నెక్స్ట్ 19వ శతాబ్దం మధ్యకాలంలో మనకి ఇంకా ప్రింటింగ్ రావడం జరిగింది. సో దాని తర్వాత ఏం చేస్తారంటే ఇంకా ప్రింటింగ్ చేయడం అనేది, ప్రింటింగ్ ద్వారా కాపీలు తీయడము, దాన్ని భద్రపరచడం అనేది చేయడం అనేది జరిగింది. రికార్డులు ఇవన్నీ ఏమైతే ఉన్నాయో వాటిని. ఓకే,
ఇక్కడ మనకు ఒకటి ఇచ్చారు పిక్చర్ 1920లో ఏర్పాటు చేయబడినటువంటి భారత జాతీయ అభిలేఖాగారము. న్యూఢిల్లీ నిర్మించిన తర్వాత జాతీయ మ్యూజియం, జాతీయ అభిలేఖాగారం వైస్రాయ్ భవనానికి దగ్గరలో నిర్మించబడింది. ఇది బ్రిటిష్ వారి దృష్టిలో ఈ భవనాల ప్రాధాన్యతను తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పుకున్నాం ఆల్రెడీ పైన మనము వీళ్ళన్నీ ఇక్కడ భద్రపరచుకుంటూ ఉంటారని చెప్పి. ఓకే, భద్రపరచడానికి ఈ వాళ్ళు కట్టించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ హోంశాఖ వారికి అందినటువంటి నివేదికలు 1946లో ఈ సైడ్ మనకు పిక్చర్స్ ఇచ్చారు. ఓకే, ఒకటో ఆధారం అంట, అంటే ఇక్కడ మనకు వాటిల్లో అప్పుడు పరిశీలించి మనకు ఒకటి పిక్చర్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూసినట్టయితే 1946లో భారతదేశంలోని వలస ప్రభుత్వం భారత్ రాయల్ ఇండియన్ నౌకాదళంలో చెలరేగినటువంటి తిరుగుబాటును అణచివేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వేర్వేరు నౌకాశ్రయాల నుంచి హోంశాఖ వారికి అందినటువంటి నివేదికలే ఇక్కడ మనకి కింద ఇవ్వడం జరిగింది. బొంబాయి నుంచి అయితే ఏమొచ్చింది, నౌకలు ఇతర సంస్థలను సైన్యం స్వాధీనం చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు జరిగాయి, రాయల్ నేవీ నౌకలన్నీ నౌకాశ్రయం బయటే ఉన్నాయి అని చెప్పి బొంబాయి వాళ్ళు ఇక్కడ వాళ్ళకి అందివ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ హోంశాఖ వారికి. ఇదంతా మనం ఇక్కడ బుక్లో ఇచ్చారు. ఓకే, కరాచీ 301 మంది తిరుగుబాటుదారులను అరెస్ట్ చేశాము, మరికొద్ది మంది అనుమానితులని అరెస్ట్ చేయాలి, అన్ని సంస్థలు మిలిటరీ పహారా కింద ఉన్నాయి. అంటే ఏమి ఇక్కడ మనకి ఇక్కడి నుంచి ఒకటి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ విశాఖపట్నం నుంచి చూసినట్టయితే పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది, హింస ఎక్కడా జరగట్లేదు, నౌకలకి సంస్థలకు మిలిటరీ కాపలాదారులను ఏర్పాటు చేయడం అయింది, తదుపరి ఎటువంటి సమస్య లేదు, కొద్దిమంది మాత్రమే పనిచేయడానికి నిరాకరిస్తున్నారు అని చెప్పి విశాఖపట్నం వారు ఇక్కడ మనకు హోంశాఖ వారికి రాయడం జరిగింది. ఇది మనకు ఒక చూసుకున్నట్టయితే వీటికి ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ఒకటి. ఓకే, భవనాలు అయితే ఇవి మనకు అప్పట్లో ఇక్కడ భద్రపరుచుకుంటూ ఉండేవాళ్ళు, అదే పనికి వాటి కోసమే కట్టించుకున్నారు. నెక్స్ట్ ఒక సీతాఫలం మొక్క 1770లో బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినటువంటి బొటానికల్ తోటలు, సహజ చరిత్ర వస్తు ప్రదర్శనశాలలో వివిధ రకాల మొక్కలు నమూనాలు వాటి గురించిన సమాచారాన్ని ఉపయోగాలను సేకరించారనమాట. స్థానికంగా బొమ్మలు గీసే వారి చేత ఈ నమూనాలన్నీ గీయించారనమాట. ఇక్కడ మనకు బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఈ సీతాఫలం చెట్టు. ఈ సమాచారాన్ని ఎలా సేకరించారు, ఈ సమాచారం వలసవాదుల స్వభావాన్ని ఎలా వివరిస్తుంది అనే అంశాలు ప్రస్తుతం చరిత్రకారులు పరిశీలిస్తూ ఉన్నారు. ఇదైతే మనకు పిక్చర్ ఒకటి ఇచ్చారు, సో జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. సర్వేలు ముఖ్యమవుతాయి. ఇంతవరకు అధికార రికార్డు చూసుకున్నాము, ఇప్పుడైతే సర్వేలు. వలస పాలనలో సర్వేలు నిర్వహించడం సర్వసాధారణంగా విషయంగా ఉండేదంట. ఒక దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించాలంటే ఆ దేశం గురించి సరిగ్గా తెలుసుకోవాలనేదే బ్రిటిష్ వారి యొక్క అభిప్రాయం. దానికి ఏం యూజ్ అవుతాయి, సర్వేలు యూజ్ అవుతాయని చెప్పి వీళ్ళు నమ్మారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్, ఒక దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించాలంటే సర్వే యూజ్ అవుతాయని చెప్పి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు అభిప్రాయపడ్డారు. ఓకే, అధికార రికార్డులు అని చెప్పిస్తారు, సో రాంగ్ ఆన్సర్. సర్వేలు అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ అదే పనిగా మనకు మెన్షన్ చేశారు. నెక్స్ట్ సంపూర్ణ భారతదేశం గురించి అవగాహనకు 19వ శతాబ్దపు తొలి రోజుల్లో ఒక సవివరమైన సర్వే నిర్వహించడం జరిగిందంట. గ్రామాలలో రెవెన్యూ సర్వేలు నిర్వహించారు. భౌగోళిక స్వరూపం, నేల నాణ్యత ఎలా ఉంది, వృక్ష జంతు స్థానిక చరిత్రలు, పంటల విధానం మొదలైన వాటి అన్నిటి మీద సర్వేలు చేయించారు. ఒక ప్రాంతాన్ని పరిపాలించాలంటే పై వివరాలన్నీ తెలుసుకోవడం అవసరమని వీళ్ళు భావించారు. 19th శతాబ్దం చివరి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతూనే ఉన్నాయి. ఓకే, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చూసుకోవాలి, ప్రతి 5 yearsకి ఒకసారి అని ఇస్తారు, సో రాంగ్ ఆన్సర్. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. వీటిలో భారతదేశంలో వివిధ ప్రాంతాల జనాభా వివరాలు ఉన్నాయి. వీటిలో కులాలు, మతాలు, వృత్తుల సమాచారం గురించి కూడా సేకరిస్తారనమాట. వృక్ష సర్వేలు, జంతు సర్వేలు, పురావస్తు సర్వేలు, మానవ శాస్త్రంపై సర్వేలు, అడవుల మీద సర్వేలు, ఇతర సర్వేలు అన్నీ జరిగాయంట అప్పట్లో. అధికారిక రికార్డులు వేటిని తెలియచేయవు. మనం పైన చెప్పుకున్నాం అధికార రికార్డులన్నీ మనకు చూసినట్టయితే ఎంత ఉపయోగపడ్డాయో వాళ్ళకైతే. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏమీ తెలివి చేయలేవు అని అడుగుతున్నారు. ఇంతటి విస్తృతమైన రికార్డుల నుంచి చాలా విషయాలు అనేది తెలుస్తాయి. ఇది కేవలం అధికారిక సమాచారం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకు ఒకటి ఇచ్చారు, ముందు ఇది చూసుకొని మనం చూద్దాము. ఓకే, బొమ్మలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది కూడా వద్దు, ఇది చూద్దాము. అధికారిక రికార్డు చూసినట్టయితే అధికారులు ఏమనుకుంటున్నారో, వారికి ఏది ఇష్టమో, వారు భావి తరాల కొరకు ఏమి భద్రపరచాలి అని అనుకుంటున్నారో అవి రికార్డుల ద్వారా తెలుస్తాయి. ఏమేమి తెలుస్తాయి, అధికారులు ఏమనుకుంటున్నారో, ఓకే, వారికి ఏది ఇష్టమో, వారి భావి తరాల కొరకు ఏం భద్రపరచాలనుకుంటున్నారో తెలుస్తాయి. తెలియనాటివి ఏంటివి, ప్రజల యొక్క భావనలు ఏ విధంగా ఉన్నాయి, వారి చేతల వెనుక ఉద్దేశాలు తెలుసుకోవడానికి ఈ రికార్డులు ఉపయోగపడవు. క్రింది వాటిలో వేటిని తెలుసుకోవడానికి ఉపయోగపడవు అధికార రికార్డులు అంటే
ప్రజల యొక్క భావనలు, వారి చేతల వెనక ఉన్నటువంటి ఉద్దేశాలు తెలుసుకోవడానికి ఇది యూస్ అవ్వదు. అంతనే కదా, వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి ఆ భావనలు ఎలా తెలుసుకుంటాం, వాళ్ళు చేసిన పనుల వెనకాల వాళ్ళ ఉద్దేశం లోపల ఎలా ఉందో తెలుసుకోలేం కదా అధికార రికార్డుల ద్వారా. సో ఇది మనం వీటి ద్వారా తెలుసుకోలేమని ఇచ్చారు. సో చూసుకోవాలి. తెలుసుకునేవి ఏంటివి, అధికారులు ఏమనుకుంటున్నారు, వారికి ఏది ఇష్టమో, వారి భావితరాల కొరకు ఏం భద్రపరచాలనుకుంటున్నారో దాంట్లో అంతా మనకి మెన్షన్ చేసి ఉంటారు. ఇలా మనకు తెలుసుకోవాలి అంటే, ప్రజల గురించి తెలుసుకోవాలి అంటే కనుక వీటి కోసం మనం వేరే చోట వెతకాల్సి ఉంటుంది. ప్రభుత్వ రికార్డుల కంటే వీటిని పొందడం చాలా కష్టమైన వీటి కొరకు వెతకడం మొదలు పెడితే మనకు అధిక సంఖ్యలో లభించడం జరుగుతుంది. ప్రజల యొక్క దినచర్యలు, యాత్రికులు, తీర్థయాత్రల కథనాలు, ప్రముఖ వ్యక్తుల స్వీయ చరిత్రలు బజారులో బాగా ప్రాచుర్యం పొందిన పుస్తకాలలో లభిస్తాయంట. ఈ భావనలు, వాటి వెనక ఉద్దేశాలు తెలుసుకోవాలంటే ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండేవి అప్పట్లో అని. ఓకే, ముద్రణ ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత వార్తాపత్రికలు జరగడం జరిగింది. అందులోని వార్తా విషయాలపై బహిరంగ చర్చ అనేది జరిగింది. నాయకులు, సంస్కర్తలు తమ విధానాలను వ్యాప్తి చేసేందుకు రచనలు చేసేవాళ్ళు. ఎన్నో కవులు, నవల రచయితలు తమ భావాలను వ్యక్తం చేయడానికి రచనలు చేసేవాళ్ళు. ఓకే, వాళ్ళ భావం తెలుస్తుంది కదా అప్పుడు. ఓకే, కొన్ని వాటి ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ వీటి ద్వారా ఈ ఆధారాలన్నీ విద్యావంతులైన వారిచే తయారు చేయబడ్డాయి. అంటే ఈ ఓన్లీ విద్యావంతులే తయారు చేశారు. వాళ్ళ భావాలు అయితే తెలుస్తాయి. అయితే నార్మల్ ప్రజలు ఎవరున్నారో, గిరిజనులు, రైతులు, గనిలో పనిచేసేటువంటి గని కార్మికులు, వీధుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి మనం తెలుసుకోలేము. ఎందుకంటే వాళ్ళేమి ఇలా వచ్చి రాయరు కదా, వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తపరచుకోరు న్యూస్ పేపర్ల ద్వారా ఎక్సెట్రా వాటి ద్వారా. సో వీళ్ళ గురించి మనం తెలుసుకోలేము. వాళ్ళ గురించి తెలుసుకోవడం అనేది చాలా కష్టమైన పనిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు అధికార రికార్డుల ద్వారా ప్రజల యొక్క భావనలు తెలుసుకోలేము, వాళ్ళ యొక్క వెనకాల ఉందంటే ఉద్దేశాలు కూడా తెలుసుకోవడం అనేది కుదరదు. ఓకే, కొంతమంది మాత్రమే తెలుసుకోవచ్చు కానీ మిగతా వాళ్ళే తెలుసుకోలేమని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం పిక్చర్ అనేది అక్కడ. ఓకే, బెంగాల్లో మ్యాపింగ్ సర్వే కార్యక్రమాలు. ఇక్కడ మనకు జేమ్స్ ప్రిన్సిప్ గీసినటువంటి చిత్రం ఇది 1832లో. ఇక్కడ మనకి ఏముంది, ప్రాజెక్ట్ కార్యకలాపాల యొక్క శాస్త్రీయ స్వభావాన్ని నొక్కి చెప్పుటకు సర్వేలలో ఉపయోగించిన పరికరాలు అనేటివి ప్రదర్శిస్తూ ఉన్నారనమాట. సర్వేలు ముందు అరేంజ్ చేసుకుంటున్నారు, ఎలా చేసేది అంతా మనకి ఇక్కడ పరికరాలన్నీ అరేంజ్ చేసుకొని సర్వే చేస్తున్నారు. ఆ పిక్చర్ మనకి చిత్రీకరించింది ఎవరు, జేమ్స్ ప్రిన్సిప్. మోస్ట్ చూసుకోవాలి, చిత్రీకరించింది ఎవరంటే జేమ్స్ ప్రిన్సిప్. సిచ్యువేషన్ ఇస్తారు, గీసిన చిత్రం ఎవరు గీసారు అనేది అడగచ్చు. ఎందుకంటే ఈసారి ఎక్కువగా పెట్టారండి ఈ చిత్రాలకు సంబంధించి. ఇది మనకి ఎక్కడ జరిగిందంటే బెంగాల్లోది ఇది మ్యాపింగ్ అంతా. ఓకే, ఇంకో చిత్రం ఇచ్చారు చూడండి. 1857లో తిరుగుబాటుదారులు. ఓకే, బొమ్మలను జాగ్రత్తగా పరిశీలిస్తే అవి సృష్టించిన వారి దృక్పథం అనేది తెలుస్తుందంట. గీపించింది ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు కదా, వాళ్ళకు అనుకూలంగానే ఉంది. చూడండి ఇక్కడ 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు తయారు చేసిన చాలా పుస్తకాలు ఇలాంటి బొమ్మలు అనేవి ఉన్నాయంట. బొమ్మ అడుగున ఉన్న శీర్షిక కింద చూసినట్టయితే ఏముంటుందంటే దోపిడీ సొమ్మును పంచుకుంటున్న సిపాయిలు రాసి పెట్టున్నారంట. ఓకే, బ్రిటిష్ వారి దృష్టిలో తిరుగుబాటుదారులను ఏమని చెప్పారు వాళ్ళు, దురాశాపరులు, విషపూరిత ఆలోచనలు కలవారు, దుర్మార్గులుగా వీళ్ళు భావించడం జరిగింది. అందుకే వీళ్ళు చూడండి దోపిడీ సొమ్మును వీళ్ళు పంచుకున్నటువంటి సిపాయిలు అని చెప్పి కింద రాశారు. నెక్స్ట్, మానవ వినియోగానికి పనికిరావు. వార్తాపత్రికలు దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగే ఉద్యమాల గురించి తెలుపుతుంది. 1946లో ప్రభుత్వంపై పోలీసులు సమ్మె చేశారనమాట. దాని గురించి వార్తాపత్రిక ఎలా ఉందంటే కింది విధంగా ఉంది. ఢిల్లీలో 2000 మందికి పైగా పోలీసులు వారికి ఇస్తున్నటువంటి తక్కువ వేతనాలు, ఓకే, జీతం తక్కువ, నాసిరకం ఆహారాలకు నిరసన గురువారం ఎటువంటి ఆహారం తీసుకోలేదు. దీనికి ఫలితంగా వాళ్ళు ర్యాలీలు స్టార్ట్ చేశారనమాట. తక్కువ జీతం ప్లస్ ఆహారం అనేది నాసిరకంగా ఉంది. ఇందుకు నిరసనగా గురువారం వాళ్ళు ఆహారం తీసుకోలేదు. ఇది మనకు ఈ వార్త ఇతర పోలీస్ స్టేషన్లకు అందింది. అక్కడ కూడా పోలీసులు ఆహారం తీసుకోలేదు. ఒక సమ్మె చేసే పోలీస్ ఏమన్నాడంటే ఇలా అన్నాడు, పోలీస్ శాఖ వారు అందించే ఆహారం మేము తినడానికి తగినదిగా లేదు. మేము తినే ఈ ఆహారాన్ని గుర్రాలు కూడా తినవు అని చెప్పడం అనేది జరిగింది. ఇదైతే మనకు హిందుస్థాన్ టైమ్స్లో మనకు ప్రచురించారు మార్చి 22, 1946 అండి. ఇది మనకు సంబంధించి ఎక్కువ డయాగ్రామ్సే ఎక్కువ ఇచ్చారు చూడండి. డయాగ్రామ్స్ ఎక్కువ ఇచ్చి మ్యాటర్ అనేది తక్కువగా ఇచ్చారు. చూద్దాం నెక్స్ట్. దీంతో మనకి ఈ లెసన్ అయిపోతుంది. ఈ విధంగా అడుగుతారనమాట, క్రింది వాణిలో తప్పు ఏది, ఒప్పు ఏది, ఓకే, సరైనవి ఏంటివి, సరికానివి ఏంటివి అని. జేమ్స్ మిల్ భారత చరిత్రను ఎన్ని విధాలుగా మనకు విభజించాడు, 3 విభాగాలు చూసుకున్నాం. ఏది, హిందూ, ముస్లిము, బ్రిటిష్ అండి. ఇక్కడ ఏమిచ్చారు, జేమ్స్ మిల్ భారతీయ చరిత్రను హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అను 3 విభాగాలుగా విభజించాడు అని ఇచ్చారు. సో రాంగ్ ఆన్సర్. ఇక్కడ విభజించింది ఏంటి, బ్రిటిష్ అనే దానిగా విభజించారు. ఓకే, అధికారిక డాక్యుమెంట్లు ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో తెలియజేయడానికి సహాయపడతాయా కాదు, రాంగ్ అండి. వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ భావనలు ఏంటివి,
వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటివి అనేది తెలపదు. ఓకే, నెక్స్ట్ సమర్థవంతమైనటువంటి పరిపాలనను సర్వేలు అవసరమని బ్రిటిష్ వారు భావించారు. ఎస్, ఇది ఒకటి మనకు ట్రూ అని చెప్పచ్చు. ఇది మనకు సంబంధించి నెక్స్ట్ లెసన్ చూసినట్టయితే వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికారిక స్థాపన. ఈ విధంగా మొత్తం హిస్టరీ, ఈ బుక్ అంతా అయిపోయేలోపు మొత్తం హిస్టరీ అంతా మనకి ఇక్కడ మొత్తం పరిపాలన ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఎండ్ అయింది అనేది అంతా మనకి ఇంకా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లెసన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాము. లెసన్ చాలా పెద్దగా ఉంటుందన్నమాట. హిస్టరీ సంబంధించి ఆల్రెడీ టెస్ట్లు అనేటివి అప్డేట్ చేస్తున్నాం యాప్లో, మీకు ప్రాక్టీస్ చేయండి, ప్యారల్గా మీకు కంప్లీట్ అవుతుంది సిలబస్ అనేది. ఇక్కడ మనం చూసినట్టయితే 3rd నుంచి 8th వరకు సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. 9th 10th లింక్ టాపిక్స్ ఉన్నాయి. అదేవిధంగా సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకే, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి.